నమస్కారం. ఒక ఎన్నికల ఫలితమంటే అది కేవలం అంకెల గారడీ కాదు. అది ప్రజల గొంతుక, వాళ్లు మనతో మాట్లాడుతున్న మాట. ఆంధ్రప్రదేశ్లోని మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏమి చెప్పారు? వాళ్ల తీర్పు వెనుక ఉన్న ఆ బలమైన సందేశమేంటి? ఈరోజు మనం ఆ కథను లోతుగా విశ్లేషించుకుందాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 అడుగులు ముందుకు వెయ్యాలి. ఫస్ట్, మైదుకూరు నేల స్వభావమేంటో చూద్దాం. తర్వాత తీర్పులో వచ్చిన ఆ క్లియర్ షిఫ్ట్ ఏంటో గమనిద్దాం. ఆ మార్పుకు కారణాలను వెతుకుదాం. ఆ తర్వాత ఆ తీర్పు ఎలా చేజారిందో చూద్దాం. ఇక చివరగా తిరిగి ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో చర్చిద్దాం. సరే, మొదటి భాగం నేల స్వభావం. ఏ రాజకీయ విశ్లేషణకైనా ఫస్ట్ ఆ ప్రాంతపు ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అదే పునాది. మైదుకూరు కథ అక్కడి పల్లెటూళ్లలోనే మొదలవుతుంది. మైదుకూరు నియోజకవర్గమంటే బేసిక్గా 5 గ్రామీణ మండలాల కలయిక. అవే దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, బ్రహ్మంగారి మఠం, ఇంకా చాపాడు. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంటే ఏంటి? ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల కష్టం, వాళ్ల ఆశలు అన్నీ భూమితోనే కదా ముడిపడి ఉండేది. ఇక సోషల్ ఫ్యాబ్రిక్ చూస్తే మైదుకూరు ఒక మిక్స్డ్ బ్యాగ్ లాంటిది. ఇక్కడ ఏ ఒక్క కమ్యూనిటీ డామినేట్ చేయలేదు. మీరు చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సుమారు 36,000, యాదవులు ఒక 28,000, ముస్లింలు 15,000, ఇంకా ఎస్సీలు దాదాపు 20% ఉంటారు. సో లెక్క చాలా సింపుల్. ఇక్కడ గెలవాలంటే అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. పొలిటికల్ హిస్టరీ చూస్తే గత 10 ఏళ్లుగా ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. 2014, 2019 తిరుగులేని విజయాలు. కానీ 2021 మునిసిపల్ ఎలక్షన్ రిజల్ట్ ఒక వార్నింగ్ బెల్ లాంటిది. టీడీపీ 12 వార్డులు గెలిస్తే వైఎస్సార్సీపీ కేవలం 11తోనే ఆగిపోయింది. అదే ఫస్ట్ సిగ్నల్. భూమి లోపలేదో జరుగుతోందని చెప్పిన మొదటి సంకేతం. సరే, ఇప్పుడొద్దాం అసలు పాయింట్కి. 2024 తీర్పు. ఈ ఒక్క రిజల్ట్ మనకు 3 చాలా స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇచ్చింది. ఏంటవి? చూద్దాం. మొదటిది, అతిపెద్ద సిగ్నల్, కంప్లీట్ రివర్సల్. ఆలోచించండి. 2019లో వైఎస్సార్సీపీ దాదాపు 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కాని 2024లో సీన్ మొత్తం రివర్స్. టీడీపీ సుమారు 21,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇది సింపుల్ ఓటమి కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం తలక్రిందులైనట్టు. ఈ మార్పు ఓట్ షేర్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ షేర్ దాదాపు 14.4% పడిపోయింది. అదే టైంలో టీడీపీ వాటా 14.8% పెరిగింది. అంటే ఓట్లు చాలా క్లియర్గా, ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఒకరి నుండి ఇంకొకరికి షిఫ్ట్ అయ్యాయని అర్థమవుతుంది. ఇక రెండో సిగ్నల్, పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్. 2019లో 82% ఉంటే 2024లో అది 87%కి పెరిగింది. ఈ ఎక్స్ట్రా 5% ఓటర్లు వాళ్లు ఎందుకు బయటికొచ్చారు? అనలిస్టులేమంటున్నారంటే వాళ్లొక బలమైన మార్పు కావాలనే పోలింగ్ బూతుల దాకా నడిచొచ్చారు. ఓకే, ఇప్పుడుదాకా ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇలా ఎందుకు జరిగింది? దీనికి సమాధానం వెతుకుదాం. ఈ రిజల్ట్ వెనుక 4 మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి. 1, స్టేట్ వైడ్గా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ వేవ్. 2, లోకల్గా ఉన్న సమస్యలు. 3, వీక్గా ఉన్న గ్రౌండ్ కేడర్. 4, సోషల్ ఈక్వేషన్స్లో వచ్చిన మార్పులు. ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ లోకల్ ఇష్యూస్ అనేవి ప్రజల డైలీ లైఫ్ని టచ్ చేసేవే. తాళాలు వేసిన ఆస్పత్రులు అనే మాట బాగా స్ప్రెడ్ అయింది. మధ్యలో ఆగిపోయిన డెవలప్మెంట్ పనులు, రోడ్లు, వాటర్ మీద ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, ఇవన్నీ స్టేట్ వైడ్ వేవ్కి లోకల్ లెవెల్లో ఫ్యూయల్లా పనిచేశాయి. ఇక పార్టీ మెషినరీ, దాని కేపబిలిటీ స్కోర్ 5కి 2 మాత్రమే. దీని అర్థమేంటంటే లీడర్షిప్కి జనాలకి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. గవర్నమెంట్ మెసేజ్ని కిందనున్న ప్రాబ్లమ్స్ని పైకి తీసుకెళ్లడంలో కేడర్ ఫీల్ అయిందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. చూడండి, ఈ ఓటమి అనేది ఓవర్ నైట్ జరిగింది కాదు. ఇది నెమ్మదిగా కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అయిన ఒక ప్యాటర్న్. ఆ పతన ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. 2019లో పార్టీ పీక్లో ఉంది, 56% ఓట్ షేర్. అప్పుడంతా బలంగానే ఉంది. కాని 2021 మున్సిపల్ ఎలక్షన్స్లో ఆ చిన్న మార్జిన్, అది ఒక స్ట్రెస్ ఫ్రాక్చర్ లాంటిది, ఒక వార్నింగ్.
2024 వచ్చేసరికి ఆ చిన్న క్రాక్ పెద్దదైపోయి 14% ఓట్లు కోల్పోయి అధికారం చేజారిపోయింది. ఇక్కడ లెసన్ చాలా సింపుల్. ప్రజల అభిమానాన్ని ఒక్కసారి గెలిస్తే చాలదు, దాన్ని ప్రతిరోజూ నిలబెట్టుకోవాలి. ఆలోచించండి, ప్రజలు వాళ్ల పనులన్నీ వదిలేసి గంటల తరబడి ఎండలో క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారంటే దాని అర్థమేంటి? వాళ్లు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాటను గౌరవించడం, దాన్ని శ్రద్ధగా వినడం పబ్లిక్ లైఫ్లో ఉన్న ఎవరికైనా అది ప్రాథమిక కర్తవ్యం. ప్రతి ఓటు వెనుక ఒక ఆశ ఉంటుంది, ఒక ఆకాంక్ష ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, ప్రాబ్లంని అనలైజ్ చేశాం. ఇప్పుడు సొల్యూషన్స్ వైపు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకోవాలంటే మన దగ్గర ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉండాలి. ఏంటది? చూద్దాం. ఈ రీబిల్డింగ్ ప్రాసెస్కి 3 పిల్లర్స్ చాలా ముఖ్యం. 1. గ్రాస్ రూట్స్తో మళ్లీ కనెక్ట్ అవ్వడం. 2. వాళ్ల బేసిక్ నీడ్స్ తీర్చడం మీద ఫోకస్ పెట్టడం. 3. మాటలతో కాదు, చేతలతో, యాక్షన్తో నమ్మకాన్ని క్రియేట్ చేయడం. మైదుకూరు లోకల్ ఇష్యూస్కి సొల్యూషన్స్గా ఇక్కడ 3 ఇమ్మీడియట్ ప్రయారిటీస్ ఉన్నాయి. హెల్త్ కేర్, టౌన్ హాస్పిటల్ని మళ్లీ ఓపెన్ చేసి స్టాఫ్ని పెట్టడం. రోడ్స్, విలేజ్ కనెక్టివిటీని అప్గ్రేడ్ చేయడం. వాటర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులను వెంటనే స్టార్ట్ చేయడం. ఇవి హామీలు కాదు, ఇవి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పనులు. కమ్యూనికేషన్ స్టైల్ కూడా మారాలి. ఎప్పుడూ డిఫెన్సివ్గా విమర్శలకు సమాధానమిచ్చుకుంటూ ఉండటం కాదు. ప్రజలకు ఫ్యూచర్ మీద ఒక పాజిటివ్ విజన్ ఇవ్వాలి. టైమ్లైన్స్తో కూడిన ఒక క్లియర్ ప్లాన్ని వాళ్ల ముందు పెట్టాలి. ఆ ప్లాన్ని అమలు చేసేటప్పుడు ప్రజల డిగ్నిటీ అనేది చాలా ముఖ్యం. వాళ్ల పర్సనల్ డేటా కూడా అందులో భాగమే. ప్రతి వ్యక్తి ప్రైవసీ వాళ్ల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. మోడర్న్ డేటా ప్రొటెక్షన్ ప్రిన్సిపల్స్ అనేవి అవి కేవలం లీగల్ రిక్వైర్మెంట్స్ కాదు, అవి మనం ప్రజల పట్ల చూపే గౌరవానికి ఒక సింబల్. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. డెమోక్రసీ అనే చెట్టు బలంగా ఉండాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి. ఈ వేర్లు ఎవరో కాదు, లాస్ట్ మైల్ కనెక్టర్స్, అంటే మన క్యాడర్. వాళ్లు హెల్దీగా ఉంటేనే సిస్టమ్ హెల్దీగా ఉంటుంది. ఆ క్యాడర్ని రీబిల్డ్ చేయడం, వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇవ్వడం చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, డిజిటల్ ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ ఇవి పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో లీడర్స్ ఎలా ప్రజలకు రెస్పాన్సివ్గా ఉండే, ఫేర్గా ఉండే, ఎఫెక్టివ్గా పనిచేసే సిస్టమ్స్ని ఎలా క్రియేట్ చేయగలరు? ఇదే మోడర్న్ గవర్నెన్స్కి ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. అల్టిమేట్గా పాలిటిక్స్కి అతీతమైన ఒక పర్పస్ ఉండాలి. మన దగ్గరున్న బెస్ట్ టెక్నిక్స్, బెస్ట్ మెథడ్స్ ఉపయోగించి ప్రతి పౌరుడికి ఒక బెటర్, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వగలగాలి. మైదుకూరు ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు గుర్తుచేస్తున్న పాఠం కూడా ఇదే. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.